ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్చిమాక్షపరిచిత్రాः స్థిరరంగైः తుష్టవాగం వ్యసేమ దేవహితం యదాయుः. స్వస్తినేంద్రో వృధస్రవాः స్వస్తి నపోషా విశ్వవేదాः స్వస్తి నర్తాక్షో అరిష్టయేమిः స్వస్తి నో బృహస్పతి దదాతు. శ్రీమహాగణాధిపతి అనుగ్రహగణాక్షబలసిత్యర్థం. డిసెంబర్ నెలలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయంలో సింహరాశి వారి ఫలితం డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం పరిశీలన చేసుకున్నట్లయితే కనుక, ముందుగా సింహరాశి వారు మఖా నక్షత్ర 4 పాదాలు, అదేవిధంగా పుబ్బా నక్షత్ర 4 పాదాలు, ఉత్తరా నక్షత్ర 1వ పాదం వారు సింహరాశిలోకి విచ్చేస్తారు. డిసెంబర్ నెలలో సింహరాశి వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఏదన్నా పనిని అనుకున్నప్పుడు ఆ పనిని గోప్యంగా ఉంచడం, దాన్ని వేరే కోణంలో పరిష్కరించాలి అని నేరుగా ఆ సమస్య పరిష్కరించడం కంటే పక్కదారులో పరిష్కరించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా నలుగురితో కూడా సఖ్యత అనేటువంటి తగ్గించి ఒంటరిగా ఉండడం, ఏక నిర్ణయాలు తీసుకోవడం, ఎవరి సలహాలను కూడా మీరు పాటించకుండా మీ వ్యక్తిగతమైనటువంటి సలహాల మేరకు పూర్తి మీ బాధ్యత మేరకే పనులు నిర్వహించడం అనేటువంటిది డిసెంబర్ నెలలో జరుగుతుంది సింహరాశి వారికి. ఇటువంటి వారితో డిసెంబర్ నెలలో కలిసి ఉండడం వల్ల ఎదుటి వ్యక్తిని ఏ విధంగా అంచనా వేయాలి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. పైగా ఎదుటి వ్యక్తితో అంచనా వేసేటువంటి విధానంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం కూడా ఈ సింహరాశి వారికి డిసెంబర్ నెలలో మనం వారితో ప్రయాణం చేయడం వల్ల మనకి తెలిసి వస్తుంది. ఇక డిసెంబర్ నెలలో గోచార రీత్యా సింహరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, రాజకీయ నాయకులకు అద్భుతంగా కలిసి వస్తుంది. జనాల్లో కేడర్ పెరుగుతుంది, జన ఆకర్షణ పెరుగుతుంది. మీ యొక్క పార్టీలో ఉన్నతమైన పదవిని మీకు కట్టిపెట్టడం జరుగుతుంది. ఆర్థికంగా ధనం అనేటువంటిది సమతుల్యంగా ఉంటుంది. ఒక 2 రూపాయలు ఎక్కువే చూస్తారు. మీ శ్రమకు తగ్గ ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. పైగా మీరు అనుకున్నటువంటి రంగంలో మీరు పాల్గొనడం, దాంట్లో ఉత్తీర్ణత సాధించడం, మీరు అనుకున్నటువంటి స్థాయిలో ఉండడం, మీ శ్రమకు తగ్గ ఖచ్చితమైన ఫలితం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే, ఎప్పటి నుంచో కూడా మీరు పాస్ అవ్వలేనటువంటి సబ్జెక్టు కానీ, ఇది నా గోల్ అనుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ గోల్స్ రీచ్ అవ్వడం, ఇన్ని రోజులకి నా శ్రమకు విద్యార్థులు నేను అనుకున్నటువంటి రంగంలో రావడం జరిగింది అనేది ఆనందదాయకంగా ఉంటారు. ఇక సింహరాశిలో వారు వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకుంటే కనుక పరోక్షంగా మాత్రమే చేయండి. ప్రత్యక్షంగా వ్యాపారం చేయడానికి పనికిరారు. పరోక్షంగా మీరు చేసేటువంటి వ్యాపారం గాజుకు సంబంధించి కానీ, బంగారు వస్తువులకు సంబంధించి కానీ, అంటే 1 గ్రామ్ గోల్డ్ లాంటివి కానీ, జ్యువెలరీ ఐటమ్స్ లేదా సౌందర్య ప్రొడక్ట్స్కి సంబంధించింది కానీ, లేకపోతే తోళ్ళ పరిశ్రమకు సంబంధించిన వ్యాపారం మీకు అద్భుతంగా కలిసి వచ్చే విధంగా చెప్పచ్చు. అది కూడా పరోక్షంగా మాత్రమే సింహరాశి వారు వ్యాపారాలు ప్రారంభం చేయండి. ఇక రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ, భూ సంబంధితమైన విషయాల్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ నెలలో 8వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 14 వరకు వెచ్చించండి. నష్టపోరు. ఒక రూపాయికి రూపాయి కలిసి వచ్చేటువంటి అవకాశంగానే ఉంటుంది. పైగా విదేశాలు వెళ్ళాలి అనే కోరిక ఉన్నటువంటి వారు ఈ నెలలో అంత యోగదాయకంగా లేదు. మీ యొక్క పత్రాల్లో చిన్న చిన్న ఇబ్బందుల వల్ల మీరు వెళ్ళలేక కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. నిరుద్యోగులకి కాస్త ఊరట కలుగుతుంది. ఒక ఉద్యోగ అవకాశాలు అయితే కనబడతాయి. ఈ నెలలో కాస్త ధనాన్ని మీరైతే చూస్తూ ఉంటారు. ప్రమోషన్ల కోసం చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మీరు అనుకున్నటువంటి ఖచ్చితమైన ఊరికి ప్రమోషన్లు జరగడం, మీ క్యాడర్ పెరగడం, ఆర్థికంగా మీ డబ్బులు అంటే జీతం కూడా పెరగడం అనేటువంటి జరుగుతుంది సింహరాశి వారికి. ఇక భార్యాభర్తల మధ్య కీచులాటలు ఎవరైతే జరుగుతున్నాయో, ఇప్పటి వరకు భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా ఉందో ఇక నుంచి అన్యోన్యత పెరగడం, మీరంటూ ఒక అన్యోన్యమైన దంపతి జీవితంగా ఎదురువారికి కనబడడం, కోర్టుకు కనుక మీ యొక్క సమస్యను తీసుకెళ్తే అది వాయిదా పడ్డం, పెద్ద మనుషుల్లో కూడా బాగానే ఉండేవారు కదా అని మీకు కొంత సమయం ఇచ్చి భార్యాభర్తలు ఇరువురిని ఒకే ఇంట్లో ఉండండి అని చెప్పి పరిష్కారం చేయడం జరుగుతుంది. ఇక విలువైన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు వదులుకోవడం చేస్తారు. దాంతోపాటుగా
ఆర్థికంగా కూడా కొంచెం కృంగిపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తోంది. ప్రమాదాలు అనేటువంటివి డిసెంబర్ 7వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో సింహరాశి వారు అనేకమైనటువంటి ప్రమాదాలు గురవుతూ ఉంటారు. తరచుగా కాలు మీకు తొట్టుబడి మోచెప్పలు, అదేవిధంగా ఈ చెస్ట్ భాగంలోనూ కొన్ని దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది. ముక్కుకు సంబంధించి, అదేవిధంగా కాలు యొక్క చిప్పలు అంటే మోచెప్పలు, వాటికి సంబంధించి కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. సింహరాశి వారు అక్రమ సంబంధాలు కానీ పాత స్నేహాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలో మళ్ళా పునరుద్ధీకరించుకుంటారు. కానీ వాటి వల్ల ఎటువంటి ఇబ్బందులు మీకు కలగవు. శత్రువులు అనేటువంటి వారు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం డిసెంబర్ 12వ తారీఖు నుంచి 22 వరకు కూడా శత్రువు మంచి అవకాశం కోసం మిమ్మల్ని చూడడం జరుగుతోంది. కాబట్టి సింహరాశి వారు మీ యొక్క ఆర్థిక లావాదేవీ కానీ లేకపోతే మీ మనసులో కోరిక కానీ ఎవరికి వెల్లడించకుండా గోప్యంగా ఉంచుకోవడం చాలా మంచిది. కొన్ని సమస్యల్ని డిసెంబర్ 12 నుంచి మీరు తలెత్తుకోవడం జరుగుతుంది. దీనివల్ల మీరు మీకుది కాని సమస్యల్లో ఇరుక్కోవడం అనేటువంటిది ఎక్కువ జరిగేటువంటి అవకాశం లభిస్తోంది. ఇక ఆడవారి విషయానికి వస్తే సింహరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మాత్రం కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంది. క్యాడర్ మిమ్మల్ని అవమానపరిచేటువంటి అవకాశం లభిస్తోంది. కానీ జనాల్లో అదే విధమైన ఆదరణ ఉండడం, జనాల్లో ఎక్కడ కూడా మీ ఆదరణ తగ్గదు. ఇక తాత ముత్తాతలకు సంభవించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఈ నెలలో వచ్చేటువంటి అవకాశం లేదు. ధనపరంగా, అప్పుల పరంగా సింహరాశిలో ఉన్న ఆడవారు కాస్త ఊరట కలిగి అప్పును 49% తీర్చివేసి కాస్త ప్రశాంతంగా అప్పులు ఇచ్చేవారికి, లేదా మీరు అప్పు తీసుకున్నా కూడా ఇతని తీరుస్తాడు, ఇతను ఇచ్చేస్తాడు, ఇతని దగ్గరికి వెళ్తే మనకి అప్పు పుడుతుంది అని ఒక ఖచ్చితమైనటువంటి నమ్మకాన్ని ఎదుటి వారికి మీరు కలగజేయడం జరుగుతుంది. విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అమ్మేసుకుంటారు. అవసరం ఎంత పనైనా చేస్తుంది అనేటువంటి విషయంగా సింహరాశిలో ఉన్నటువంటి ఆడవారు డిసెంబర్ నెల 11వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో కొన్ని ఇబ్బందులు గురవడం జరుగుతోంది. ఇక ఈ సింహరాశిలో ఉన్నటువంటి ఆడవారు సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు శుభకూర్చమైనటువంటి విషయాన్ని వింటుంటారు. ఈ సంతానం ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అధికారం ఎక్కువ లభిస్తోంది. సింహరాశిలో ఉన్నటువంటి ఆడవారు వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అంత లాభదాయకంగా లేదు. కేవలము తూర్పు దిశలో ఉన్నటువంటి సంబంధాన్ని మాత్రమే మీరు నిర్ణయించుకోండి, కలిసి వచ్చేటువంటి అవకాశంగా లభిస్తోంది. సింహరాశిలో ఉన్నటువంటి వారికి తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి విషయంలో కానీ, అదేవిధంగా ఆకస్మికంగా లభించేటువంటి ధనం కానీ కాస్త ఇబ్బందిదాయకంగా మీ వద్దకు వస్తుంది. దీన్ని మీరు నిలబెట్టుకోలేకపోతారు. కాబట్టి బినామీ పేర్ల మీద ఆ ఆస్తిని పక్క వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది చాలా మంచిది. ఎంతసేపటికి కూడా ఎవరిని కూడా ఈ యొక్క డిసెంబర్ నెలలో సింహరాశి వారు నమ్మడానికి లేదు. ప్రతి ఒక్కరిని కూడా నమ్మినట్టుగా ఉండండి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మీ విషయాల్ని వారికి తెలియజేయకండి. ఇక సింహరాశి వారు వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీరు పరిశీలన చేసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ను మాకు పంపించినట్లయితే మీ పూర్తి జాతక విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఒకవేళ అవేమీ తెలియదు గురుగారు అంటే కనుక మీ ఫోటోను పంపించి మేము అడిగేటువంటి ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పడం వల్ల వాటిని గణాలు కట్టి మీ యొక్క సమస్య వివాహం అవుతుందా, ఆర్థికంగా నిలబడతారా, ఆర్థిక సమస్యల నుంచి ఎప్పుడు బయటపడతారు, అసలు భవిష్యత్తులో నేనంటూ ఒక స్థిరమైన ఇల్లు కొనుక్కోగలుగుతానా, వివాహం అనేది ఎప్పుడవుతుంది, సంతానంలో ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయా, విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుందా అనేటువంటి విషయం ఏదన్నా సరే మీకు కూలంకషంగా వివరించి చెప్పడం జరుగుతుంది. ఈ సింహరాశిలో ఉన్నటువంటి ఆడవారు, మగవారు ఇరువురు కూడా ఎంతసేపటికి మీ పక్కనున్న వారిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. వారితో మాట్లాడే ప్రతి మాట కూడా ఆచి తూచి మాట్లాడుకోండి. మీరు మాట్లాడేటువంటి మాటలో అసత్యాన్ని మాత్రమే పోర్ట్రేట్ చేసి మిమ్మల్ని ఒక ఇబ్బందిదాయకమైన వాతావరణంలోకి ఇరుసులో పెట్టాలి అనేటువంటి ఆలోచనలో ఉంటారు. అయితే సింహరాశి వారు ఈ నెలంతా కూడాను ఏ దేవతామూర్తిని ఆరాధించాలి అంటే గనక నమో నారాయణాయ నమః అని కానీ, లేదా కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ పరమంత్ర పరతంత్ర పరయంత్ర పరప్రయోగ నివృత్య అపమృత్యు దోష నివృత్య అని చెప్పుకుని
శ్రీమన్ నారాయణుడికి తులసి దళాలతో అర్చన చేయడం, శనివారము, ఆదివారము, అదేవిధంగా గురువారం ఈ 3 రోజులు కూడా గోల్డ్ కలర్లు కానీ లేదా పసుపు వర్ణం వస్త్రం కానీ ధరించడం చాలా మంచిది. ఈ నెలంతా కూడా తులసి మాలను ధరించండి, మీకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ సింహరాశి వారు ఈ నెలంతా కూడా చందనాన్ని అంటే గంధాన్ని వృత్తలాకారంగా పెట్టుకుని మధ్య భాగంలో కుంకుమ ధరించండి, మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. సింహరాశి వారికి ఈ నెలంతా కూడా నారాయణ కటాక్షంతో అనుకున్నటువంటి పనులు పూర్తి అవ్వాలని కోరుకోవడం జరుగుతోంది. సర్వం శ్రీ పరమేశ్వరార్పితమస్తు.